దినార్నోదయస్థుతి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుణ్ణి స్తుతిస్తున్న మా ప్రియ సోదరి సోదరులకందరికీ మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు అమూల్యమైన నామమున అందరికీ ప్రేమతో వందనాలు. ఉదయకాల మన ధ్యానాంశము ఉపదేశము నిర్దోషమైనది. ఉపదేశము నిర్దోషమైనది. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి కీర్తనలు 19వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం. యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరచును. ఉదయకాల వేళలో అనుదినార్థోదయస్థుతి కార్యక్రమంలో ఇలాగో ప్రతి దినము కూడా ఆయన కృపాసనం మీదకు వచ్చి ఆయన స్తుతించి కనపరిచే భాగ్యాన్ని దేవాతి దేవుడు మనకు అనుగ్రహించాడు. ఈ ఉదయకాల వేళలో కూడా ఆయన స్తుతించే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. అందును బట్టి మనం ఎంతగానో దేవుణ్ణి స్తుతించవలసిన వారముగా మనం ఉంటున్నాం. ఇక్కడ చదువుకున్నటువంటి లేఖన భాగంలో యెహోవా ఉపదేశము నిర్దోషమైనది అని మనం చదువుకున్నాం. అవి హృదయమును సంతోషపరుస్తాయి. దేవుని వాక్యము స్వీకరించుట వలన కలుగు ఫలితాలు మనం ఈ అధ్యాయంలో మనం చూస్తాం. ఒకటి, సంతోషము సరైన మార్గంలో నడిపిస్తూ ఉంది. హృదయములో పొంగు అంటే సంతోషము, ఆ హృదయంలో పొంగే సంతోషము ఎంతో ఆనందిస్తుంది. ఈ ఉదయకాల వేళలో ఆయన ఉపదేశము అంటే ఆయన వాక్యము నిర్దోషమైనది, ఎటువంటి దోషము లేనిది. ఎందుకంటే పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నటువంటి దేవాతి దేవుని మనము స్తుతించుతున్నాం. కాబట్టి ఆయన నిర్దోషమైన వాడు, ఎటువంటి దోషము లేనివాడు. ఆయన యొక్క వాక్యము, ఆయన యొక్క ఉపదేశము కూడా నిర్దోషమైనదిగా మనం చూస్తుంటున్నాం. ఇదే 103వ కీర్తన 17వ వచనము నుండి 18వ వచనాలు చదువుకుందాం. ఆయన నిబంధనను గైకొనుచు ఆయన కట్టడల అనుసరించి నడుచుకొను వారి మీద, యెహోవా యందు భయభక్తులు గల వారి మీద ఆయన కృప యుగ యుగములు నిలుచును. ఆయన నీతి వారి పిల్లల తరము నిలుచును అని చెప్పి చూస్తుంటున్నాం. ఉపదేశము నిర్దోషమైనది. ఆ నిర్దోషమైనటువంటి దాన్ని హృదయంలో చేర్చుకొని సంతోషించే వారముగా మనం ఉంటున్నాం. దేవుని వాక్యమును స్వీకరించుట వలన కలిగే సంతోషం, ఇది రెండంచులు కలిగిన ఖడ్గము. ఇది బలమైనటువంటి వాక్యం. ఇది సుత్తె వంటిది, ఇది అగ్ని వంటిది. ఈ వాక్యము ఎంతో నెమ్మదిచ్చేదిగా ఉంది, ఆనందం ఇచ్చేదిగా ఉంది, హృదయంలో సంతోషమునిచ్చేదిగా ఉంటుంది. అయితే ఆయన నిబంధనను గైకొనుచు ఆయన కట్టడలను అనుసరించి నడుచుకుని వారి మీద, యెహోవా యందు భయభక్తులు గల వారి మీద ఆయన కృప యుగాయుగములు నిలుచును అని చెప్పి చూస్తుంటున్నాం. ఎప్పుడైతే ఆయన నిబంధనలు గైకుంటారో, ఆయన కట్టడలను అనుసరించి నడుచుకుంటారో వారి మీద, ఆజ్ఞలు అంటే నిబంధనలు, కట్టడలు, వాటి ప్రకారం ఎవరైతే జీవిస్తారో, వాటి ప్రకారం ఎవరైతే అనుసరిస్తారో, వాటి ప్రకారం ఎవరైతే నడుచుకుంటారో వారి మీద ఆయన కృప నిత్యము ఉంటుంది. అంతేకాదు, యెహోవా యందు భయభక్తులు గల వారి మీద ఆయన కృప యుగాయుగములు నిలుస్తుంది. ఎవరైతే ఆయన నిబంధనను గైకొంటారో, ఆయన కట్టడలను అనుసరిస్తారో, దాని ప్రకారం నడుస్తారో వారి మీద, అంతేకాదు యెహోవా యందు భయభక్తులు గల వారి మీద ఆయన కృప యుగాయుగములు నిలుచును. అంతేకాదు, ఆయన నీతి వారి పిల్లల తరము నిలుచును అని చెప్పి చూస్తున్నాం. మన దేవుడు ఎంత గొప్ప దేవుడో కదా. 119వ కీర్తనలు కూడా మనం గమనించినట్లయితే 119వ కీర్తన 40వ వచనం చదువుకుందాం. నీ ఉపదేశము
నాకు అతి ప్రియములు, నీతిని బట్టి నన్ను బ్రతికింపు. ఇక్కడ కూడా ఉపదేశము అంటే వాక్యం. ఆ ఉపదేశములు నాకు అధిక ప్రియములు, ఎంతో ప్రియముగా ఉంటున్నాయి. నీతిని బట్టి నన్ను బ్రతికింపుము అని చెప్పి చూస్తుంటున్నాం. ఇదే 119వ కీర్తన 111లో కూడా మనం గమనించినట్లయితే 111లో నీ శాసనములు నాకు హృదయానందకరములు అని చెప్పి చూస్తుంటాం. ఇక్కడేమో నీ శాసనములు నాకు హృదయానందకరములు అని చెప్పి చూస్తుంటున్నాం. ఇక 40లో ఏమో నీ ఉపదేశము నాకు అతి ప్రియములు అని చెప్పి చూస్తాం. అందుని బట్టి మనము దేవుణ్ణి ఉదయకాల వేళలో మనము స్తుతించాలి. ఉపదేశములు ప్రియములు, అంతేకాదు శాసనములు నాకు ఆనందకరములు అని చెప్పి చూస్తుంటున్నాం. ఆజ్ఞలు నాకు సంతోషం కలుగచేస్తూ ఉంటున్నాయి. అయితే ఇదే 119వ కీర్తన 159 చూసినట్లయితే అక్కడ నీ కృప చొప్పున నన్ను బ్రతికింపు, యెహోవా చిత్తగించుము, నీ ఉపదేశములు నాకెంతో ప్రీతికరములు. అక్కడేమో శాసనములు, అక్కడ శాసనములు నాకు హృదయానందకరములు అని చెప్పి చూసాం. ప్రీతికరములు, అధిక ప్రియములు అని చెప్పి చూసాం. ఇక్కడేమో నీ ఉపదేశములు నాకెంతో ప్రీతికరములు, నీ కృప చొప్పున. ఆయన కృప ఎంతో గొప్పది. ఉదయకాల వేళలో అనుదిన కార్యక్రమంలో ఇలాగూ కలిసి ఆయన కట్టడలైతేనేమి, ఆయన యొక్క ఆజ్ఞలైతేనేమి, ఆయన యొక్క నిబంధనలైతేనేమి, ఆయన యొక్క శాసనాలైతేనేమి, ఆయన యొక్క వాక్యమును ఇలాగూ చదువుకునే భాగ్యాన్ని దేవుడు నీకు నాకు అనుగ్రహించాడు. అందుని బట్టి మనం ఎంతగానో మనము స్తుతించవలసిన వారముగా ఉంటున్నాం. అంతేకాదు కానీ ఇర్మియా గ్రంథంలో కూడా మనం గమనించినట్లయితే ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము 16వ వచనంలో కూడా మనం గమనించినట్లయితే 16వ వచనంలో అక్కడ అంటాడు కదా, నీ మాటలు నాకు సంతోషమును, నా హృదయమునకు ఆనందమును కలుగ చేయుచున్నాయి. అందుని బట్టి దేవుని మనం స్తుతించాలి. నీ మాటలు నాకు సంతోషం, నా హృదయం ఆనందకరంగా కలుగుతుంది. నీ శాసనములు నాకు హృదయానందకరముగా ఉన్నాయి. నీ ఆజ్ఞలు నాకు సంతోషం కలిగజేస్తూ ఉంటున్నాయి. అయ్యా, నువ్వు ఎంత గొప్ప దేవుడు. నీ ఉపదేశం నిర్దోషమైనదయ్యా. నీ వాక్యము నువ్వు స్వీకరించడం వలన మాకు కలిగిన ఈ సంతోషం, ఆ మార్గంలో మమ్మల్ని ఉంచినందుకై, మమ్మల్ని నడిపిస్తున్నందుకై మా హృదయంలో పొంగే ఆనందము, సంతోషము అంత ఇంత కాదు. ప్రభువా, నీకు ఉదయకాల వేళ మా శిరస్సు ఉంచి నేను స్తుతిస్తుంటున్నాం నాయన అని చెప్పేసి మనం స్తుతించవలసిన వారంగా ఉంటున్నాం. మన కొరకై మరణించి సమాధి చేయబడి మరలా 3వ దినాన మృత్యుంజలిచినటువంటి తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని మనందరి కొరకు విజ్ఞాపన చేస్తూ తిరిగి రానిటువంటి అట్టి గొప్ప దేవుణ్ణి మనం ఈ ఉదయకాల వేళలో స్తుతించవలసిన వారంగా మనం ఉంటున్నాం. దేవుడు తన వాక్యాన్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన. మీ ఉపదేశములు నిర్దోషమైనవి నాయన, ఎటువంటి కల్మిషము లేనివి. దేవా తండ్రి, మీరు మీ యొక్క వాక్యము రెండంచులు కలిగిన ఖడ్గమునైనా ఆ వాక్యమును మాకు హృదయంలో చేర్చుకొని సంతోషించే భాగ్యాన్ని, ఉల్లసించే భాగ్యాన్ని, అవి ఎంతో మాకు ప్రీతికరములుగా ఉంటున్నాయి నాయన. మీ మార్గములు నడిచే కృపను మీ మాటలతో మమ్మల్ని బ్రతికిస్తున్నందుకై, మీ కృప చొప్పున మమ్మల్ని బ్రతికిస్తున్నందుకై మీకు వందనాలు చెల్లించుకుంటూ మా రక్షకుడైన యేసుక్రీస్తు అమూల్యమైన నామమున స్తుతులు స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమెన్.